హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. దానికి జాను అభిని చూస్తూ అమ్మ, మీ అల్లుడు గారు నన్ను బాగా చూసుకుంటున్నాడు అని చెప్తుంది. ఆ మాటతో అభి తలెత్తి జాను వైపు చూస్తాడు. అభి తనని చూస్తుండటంతో అభి వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నప్పుడు పక్కన నుంచి సౌండ్స్ రావడంతో జాను వాళ్ళ అమ్మని ఇలా అడుగుతుంది. మా, ఎక్కడున్నావు? ఆ సౌండ్స్ ఏంటి పక్కన నుంచి అని అడుగుతుంది. దానికి జాను వాళ్ళమ్మ, సరుకులు తీసుకుందామని వచ్చాను అని చెప్తుంది. దానికి జాను, నువ్వు ఒక్కటే వెళ్ళావమ్మా, లేకపోతే నాన్న కూడా వచ్చాడా అని అడుగుతుంది. జాను వాళ్ళమ్మ, నేను ఒక్కదాన్నే వచ్చాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. జాను వాళ్ళమ్మతో ఫోన్ మాట్లాడి పెట్టేశాక వాళ్ళు ఆర్డర్ చేసిన లంచ్ రావడంతో తింటూ ఉంటుంది. అభి కూడా సైలెంట్గా లంచ్ కంప్లీట్ చేస్తాడు. చేశాక అభి, నీకు ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు. దానికి జాను, అది ఐస్ క్రీమ్ కావాలి అని చెప్తుంది. అభి, ఐస్ క్రీమ్ తినటానికి నువ్వేమైనా చిన్నపిల్ల అనుకుంటున్నావా? ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినకూడదు, నీకు తెలియదా విషయమా? ఎప్పుడు చూడు ఐస్ క్రీమ్ అంటావు. నేను నిన్ను ఎప్పుడు చూసినా కూడా ఈ ఐస్ క్రీమ్ తినటంలో మునిగిపోయి ఉంటావు. నీకెందుకు అంత ఇష్టం ఐస్ క్రీమ్స్ అంటే? జాను, అదంతే, నీకు చెప్పినా తెలియదులే. ఇప్పుడేంటి, నువ్వు నాకు ఐస్ క్రీమ్ తీసిస్తావా తీసియవా? కనీసం భార్య అడిగింది కూడా తీసివ్వలేదు. నువ్వేం మనిషివయ్యా బాబు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. జాను అలా వెళ్ళిపోవటం చూసిన అభి చిన్నగా నవ్వుకొని మళ్ళీ తన కోసం ఐస్ క్రీమ్ తీసుకొని తన వెనకే వెళ్తాడు. జాను కార్ దగ్గరికి వెళ్ళి అభిని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే అభి తన ముందు ఐస్ క్రీమ్ పెట్టడంతో వెంటనే ఆనందంగా దాన్ని తీసుకొని తింటూ ఉంటుంది. అభి కార్ స్టార్ట్ చేశాక జాను కార్లో కూర్చొని, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది. అభి, నీకెక్కడికి వెళ్ళాలనిపిస్తుందో చెప్పు, అక్కడికి తీసుకువెళ్తాను. చెప్పాను కదా ఈరోజంతా నీతోనే ఉంటానని. జాను, నిజంగా నేను అడిగింది అక్కడికి తీసుకువెళ్తావా అని అడుగుతుంది. అభి జాను వైపు అనుమానంగా చూస్తూ, మీ ఇంటికి తప్ప ఎక్కడికైనా అడుగు, తీసుకువెళ్తా అని అంటాడు. జాను, నీకు మా నాన్న అంటేనే కోపమా, లేదంటే మా అమ్మ అంటే కూడా కోపమా అని అడుగుతుంది. అభి, మీ నాన్న మీద తప్ప ఇంకెవరి మీద కోపం లేదు అని అంటాడు. జాను, సరే అయితే నేను చెప్పిన దగ్గరికి పద అని చెప్పి తను ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో ఆ అడ్రస్ చెప్తుంది. అభి, ఇప్పుడు అక్కడికెందుకు? అక్కడ నీకు ఏమైనా పని ఉందా? ఏమైనా తీసుకోవాలా అని అడుగుతాడు. జాను, మిస్టర్ అభిరామ్, ఈరోజు టైం మొత్తం మీరు నాకే ఇస్తాను అన్నారు కాబట్టి నేను చెప్పినట్టు వినండి. ఎక్కువ క్వశ్చన్స్ వేయకుండా త్వరగా పదండి, టైం అయిపోతుంది. అభి చూస్తుంటే నీకు ఈరోజు మొత్తం నీతోనే ఉంటానని చెప్పి తప్పు చేసినట్టున్నానే. జాను అభి వైపు గుర్రగా చూస్తూ, ముందు బండి స్టార్ట్ చేయి, అస్సలు టైం లేదు అని చెప్తుంది. అభి, అవునవును, మీరు చాలా బిజీ పర్సన్ కదా, నీకు అస్సలు టైం ఉండదు అని అంటాడు. జాను కోపంగా, ముందు నన్ను తీసుకువెళ్తావా తీసుకొని వెళ్ళావా అది మాత్రం చెప్పు అని అంటుంది. అభి, ఎందుకంత కోపం? తీసుకువెళ్తానని చెప్పాను కదా, కొంచెం సేపు సరదాగా మాట్లాడనివ్వవు. సరదా వద్దు, సరసం వద్దు అంటే ఎలా? రెండిట్లో ఏదైనా ఒక్కటైనా ఉండాలి కదా. జాను, ఇప్పుడు నీతో సరదాగా మాట్లాడే మూడు, సరసం చేసే మూడు రెండూ లేవు కాబట్టి సైలెంట్గా నేను చెప్పిన అడ్రస్కి వెళ్దాం పద. తర్వాత ఇద్దరు అలా జాను చెప్పిన అడ్రస్కి వెళ్తారు. జాను ఫాస్ట్గా కారు దిగి, నేను వెళ్తుంటాను మీరు వచ్చేయండి అని లోపలికి వెళ్తుంది. తనని అయోమయంగా చూస్తున్న అభి, ఇప్పుడు దీనికి ఏమైంది? కనీసం నేనొక మనిషి ఇక్కడున్నానని కూడా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుంది అని అనుకొని జాను వెళ్ళిన వైపే వెళ్తుంటాడు.
ఇక్కడ జాను ఫాస్ట్గా లోపలికి వచ్చి వాళ్ళ అమ్మ కోసం చుట్టూ చూస్తూ ఉంటుంది. ఇందాక వాళ్ళ అమ్మ తను ఒక్కటే సరుకులకు వచ్చింది అని చెప్పటంతో వాళ్ళ అమ్మని చూడటం కోసం అంత తొందరగా అభిని తీసుకొని అక్కడికి వస్తుంది. జాను లోపలికి రాగానే వాళ్ళమ్మ ఎక్కడ ఉందా అని చుట్టూ వెతుకుతూ ఉంటుంది. తనకి ఒక దగ్గర వాళ్ళమ్మ కనిపించడంతో ఫాస్ట్గా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకుంటుంది. జాను వాళ్ళ అమ్మ అలా సడన్గా ఎవరో పట్టుకునేసరికి తిరిగి చూడటంతో అక్కడ జాను ఉంటుంది. ముందు జానుని చూసి షాక్ అయి, జాను నువ్వేంట్రా ఇక్కడ, ఎలా వచ్చావు అని అడుగుతుంది. జాను అదేంటమ్మా, ఇన్ని రోజుల తర్వాత కనిపిస్తే బాగున్నావా అని అడగకుండా ఎలా వచ్చావు అని అడుగుతున్నావు. దానికి జాను వాళ్ళమ్మ, అది కాదు జాను, ఇప్పుడు నువ్వు అత్తగారింట్లో ఉన్నావు, వాళ్ళకి చెప్పేసి వస్తే పర్లేదు, వాళ్ళకి తెలియకుండా వస్తే మళ్ళీ అల్లుడు గారు నిన్నేమన్నా అంటారేమో, ముందుగానే అల్లుడు గారికి మేమంటేనే చాలా కోపం ఉంది, ఇప్పుడు నువ్వు ఇలా వచ్చావని తెలిస్తే ఆ కోపం నీ మీద ఎక్కడ చూపిస్తారని నా భయం అని అంటుంది. జాను, నువ్వు అలాంటి భయమేమీ పెట్టుకోవద్దమ్మా, నన్ను మీ అల్లుడు గారే తీసుకుని వచ్చారు, కార్ పార్క్ చేస్తున్నాడు, ఈలోపు నేను లోపలికి వచ్చాను, మా ఆయనకి నాన్న మీద ఒక్కటే కోపం, నీ మీద ఏం కాదు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా అప్పుడే జానును వెతుక్కుంటూ అటుపక్క చూసిన అభి జాను వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ కనిపించటంతో దీనికోసమా ఇది ఇంత తొందరగా నన్ను లాక్కొని వచ్చింది అని అనుకుంటాడు. వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రోజు అభిరామ్ స్టోరీ వస్తుంది, మీ అస్సలు టెన్షన్ పడకండి.